ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మన పేరు జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో ఉండుటకు మనము ప్రయాసపడాలి. క్రైస్తవ భక్తి మనము చేస్తున్నాము అనంటే దేవుడు మనకు జీవగ్రంథంలో పేరు రాయమనే ఆశ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. వాక్యమును బట్టి పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంతవరకు కాచి దాచి కాపాడి నడిపించిన దేవుడు అయ్యా, నీ కృపను మేలులను మేము ఎన్నడూ మరవలేము అయ్యా. సహాయం అనుగ్రహించండి. ఈ దిన వాక్య భాగంతో మమ్మల్ని నన్ను సంతృప్తిపరిచి మా సంఘమును నాయన క్షేమంగా ఇంటికి తోడుకొని తీసుకుని వెళ్ళమని, అట్లనే ఏ విధమైన ప్రతికూల పరిస్థితులైనా నీ కొరకు శ్రమపడుటకు ఇష్టపడుట సహాయం చేయండి. అటు మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 21వ అధ్యాయము. అంతటా నేను అంటే నేను అంటే యోహాను. అంతటా యోహాను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించి పోయెను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుని స్తోత్రం కలుగును. అప్పుడు సింహాసనాసీనుడయ్యున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక రాయు అని నాతో చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు చదివిన మాటలు నమ్మకమును నిజమును అయ్యున్నాయంట. దేవుని స్తోత్రం. దేవుడు యోహానుతో మాట్లాడుతూ చెప్పాడు, నేను కొన్ని సంగతులు చెప్తున్నాను, నువ్వు రాయు. నువ్వు చూసిన సంగతులు నువ్వు రాయు, నీవు విన్న సంగతులు నువ్వు రాయు, నీకు ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో ఆ అనుభవం నువ్వు రాయు అని చెప్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం అంతా పరలోక ప్రత్యక్షత, రాబోవు కాలంలో జరుగు శ్రమల ప్రత్యక్షత, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు భవిష్యత్తులో ఇవ్వబోయే బహుమానాల ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. ఇవన్నీ ప్రత్యక్షతలు. అంటే రాబోవు దినములలో జరిగే దాని గురించి ఎవ్వరు సాక్ష్యం ఉండరు. ఇప్పుడు గతంలో జరిగిన వాటికి ఎవరు సాక్ష్యం అంటే అనుభవించిన వారు ఉండవచ్చు, కానీ జరగబోయే దానికి సాక్ష్యం అంటే ఎవరు ఉండరు. కాబట్టి దేవుడు మరణము తరువాత లేదా రాకడ తరువాత భూమి మీద జరుగు సంగతులు, పరలోకంలో మన కొరకు సిద్ధము చేసి ఉంచిన సంగతులకు దేవుడు ఒక నరుణ్ణి సాక్షిగా ఉంచుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నరులమైన మనము నరుడు చెప్తేనే వింటాం గనుక నరుడు చూసి రాసిన సంగతులను ఈరోజు మనం చదువుకుంటున్నాం. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు అవి నిజము సత్యము అయ్యున్నాయి గనుక, నమ్మకము అయ్యున్నాయి గనుక వాటిని రాసి పెట్టు. వాటిని మనుషులందరూ ఏం చేయాలన్నమాట? నమ్మకమని ఎంచి నిజమని ఎంచాలి. దేవుని స్తోత్రం కలుగును. అంటే ఒక నరుడు సాక్ష్యం ఉండటం వల్ల నమ్ముతున్నావా, లేదా దేవుడు చెప్పిన సంగతులు ఇవన్నీ నమ్ముతున్నావా? దేవుడు చెప్పిన సంగతులు ఇవన్నీ నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును. కానీ అపనమ్మకం ఉన్న వారికి ఎవరికైనా ఇదిగో మనిషితో దేవుడు చెప్తున్నాడు, మనిషి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాసిన సంగతులు ఇవి. కాబట్టి ఈ సంగతులు మనందరం ఏమని చెప్పాలని, ఏమని నమ్మాలంట? నమ్మకమైనవని నమ్మాలి, నిజమైనవని నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును. ఇక్కడ మహా తీర్పు అయిపోయిన తర్వాత 20వ అధ్యాయంలో మహా తీర్పు అయ్యింది. తీర్పు కోసము మనుషులమందరము ఎదురు చూసాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన కొరకు హతసాక్షులుగా బ్రతికిన వారు,
ఆయన కొరకు శ్రమ పడిన వారు, ఆయన కొరకు సత్యాన్ని నీతిని కాపాడుకున్న వారందరూ కూడా ఆయనతో రాజ్యం చేయడానికి, ఆ పరలోకంలో ప్రవేశించడానికి వారు ఎదురు చూశారు. కొద్ది కాలము తర్వాత మరి అపవాది విడుదల చేయబడింది. వారిలో కొంతమంది కొంకర బుద్ధి ఉన్నవాళ్ళు, అంటే లోకం మీద ఇంకా ఆశ ఉన్నవాళ్ళు, పాతవి చూసినప్పుడు వారి హృదయాన్ని ఆపుకోలేని వాళ్ళు, పాత సంగతులు గుర్తొచ్చినప్పుడు, పాత వ్యక్తులు గుర్తొచ్చినప్పుడు, పాత పరిస్థితులు గుర్తొచ్చినప్పుడు వారి మనసును అణుచుకోలేని వారు ఏమయ్యారు అని అంటే మళ్ళీ దాని వసాన పడ్డారు. ఆ వసాన పడ్డవారు అందరూ కూడా పైనుంచి అగ్ని గంధకాలు వచ్చాయి, వారిని అక్కడితో నాశనం చేసి పారేసినాయి. కానీ అపవాది మాత్రము నిత్య నరకానికి చేర్చబడ్డాడు. అతని దూతలు నిత్య నరకంలో ఆల్రెడీ ఉన్నారు. ఇదంతా మూసివేయబడిన తర్వాత దేవుడు తీర్పు ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ప్రారంభించాడు? జీవ గ్రంథము అనే గ్రంథం తెరిచాడు, వేరొక గ్రంథము కూడా తెరిచాడు. ఈ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయి? ఆయన కొరకు హతసాక్షులుగా బ్రతికే వారి పేర్లు ఉన్నాయి, ఆయన కొరకు నమ్మకంగా బ్రతికిన వారి పేర్లు ఉన్నాయి, ఆయన కొరకు విశ్వాసం కాపాడుకున్న వారి పేర్లు ఉన్నాయి, ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగిన వారి పేర్లు ఉన్నాయి, ఆయన కొరకు బాధను అనుభవించి సువార్త ప్రకటించిన వారి పేర్లు ఉన్నాయి, ఆయన కొరకు మరి నీవే నాకు దేవుడవు అని కష్టమైన నష్టమైన నిలబడిపోయిన వారి పేర్లన్నీ ఏ గ్రంథంలో ఉన్నాయి? జీవ గ్రంథంలో ఉన్నాయి. మరి మిగిలిన వారి పేర్లన్నీ వేరొక గ్రంథంలో ఉన్నాయి. అందులో ఏం రాయబడ్డాయి? అందరి క్రియలు రాయబడ్డాయి. ఏం రాయబడ్డాయట? అందరి క్రియలు రాయబడ్డాయి. అందులో కొంతమంది సువార్త అందిన వారు ఉన్నారు, సువార్త అందని వారు ఉన్నారు. సువార్త అంది దేవుణ్ణి వ్యతిరేకించిన వారికి వారి క్రియల ప్రకారం వారికి తీర్పు, సువార్త అందని వారికి వారి మనస్సాక్షి చొప్పున క్రియల వలన తీర్పు జరిగి అందులో కొంతమంది పరలోకానికి వచ్చే అవకాశం కూడా ఉన్నది. జాగ్రత్తగా విను. దేవుని స్తోత్రం కలుగు. సువార్త ప్రకటించబడిన తర్వాత అంగీకరించకపోతే మాత్రం మనకు పరలోక ప్రవేశము లేదు. మరి సువార్త అందని వారి సంగతి ఏమిటి కదా? ఇప్పుడు సువార్త అందని వారికి దేవుడు ఎట్లా తెలిసాడు? రక్షకుడు ఎట్లా తెలిసాడు? మనస్సాక్షి. దేవుని స్తోత్రం కలుగు. మనస్సాక్షి అంటే మన క్రియల ఫలితం, మన మాట ఫలితం. అర్థమవుతుందా? నీ మాట ఎట్లాగుంది, నీ క్రియ ఎలా ఉంది, నీ పని ఎలా ఉంది, ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? మన మధ్య ఉండి విని రాస్తా ఉన్నాడంట. వాటిల్ని బట్టి తీర్పు ఉంటుంది ఆ రోజు. కాబట్టి ఈరోజు మనందరికీ బైబిల్ తెలుసు, మనందరము బాప్తిసం తీసుకున్నాం, మనందరూ దేవుని యందు ఉన్నాము. ఇప్పుడు మన పేరు ఉంటే ఎందులో ఉండాలి చెప్పండి? జీవ గ్రంథంలో ఉండాలి. లేకపోతే మన క్రియల ఫలితం అనే దానికి తావు లేనే లేదు. కాబట్టి మనందరము కూడా జీవ గ్రంథంలో మన పేరు ఉండాలని ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం కలుగు. సువార్త అందరి వారికి ఆ ఎగ్జామ్షన్ ఉంది, వారి క్రియల వలన వారు ప్రతిఫలం పొందేందుకు ఎగ్జామ్షన్ ఉంది. కానీ నీకు నాకు లేదన్న సంగతి నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగు. అయితే ఇప్పుడు వారు రక్షింపబడ్డారు, వీరిలో కొంతమంది వారి క్రియల వల్ల మనస్సాక్షి వల్ల వీరు కూడా పరలోకానికి చేరారు. ఇప్పుడు అందరూ కూడా తీర్పు ముగిసిపోయింది. ఇప్పుడు రక్షింపబడిన వారందరూ కూడా, దేవుని అనుగ్రహం పొందిన వారందరూ కూడా ఎక్కడున్నారు చెప్పండి? ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. వారి కొరకట దేవుడు నూతన ఆకాశమును, ఎందుకని ఆకాశము భూమి ఏమైందంట? 11వ వచనం చదువు, 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు. ఇప్పుడు భూమి ఉన్నదా? లేదు. ఆకాశం ఉన్నదా? మరి ఈ జనమంతా ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. ఈ జనమంతా ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. మరి ఇప్పుడు దేవుడు వారితో మళ్ళా పరిపాలన చేయాలి అని అంటే కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టించాలని అనుకున్నాడంట. వాటిని యోహానుకు చూపించాడంట. అందుకని యోహాను వాటిని చూశాడు. ఇదేంటిది ఇది కొత్త ఆకాశం, ఇదేంటిది ఇది కొత్త భూమి అని ఆశ్చర్యపడే లోపల దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో ఈ కొత్త భూమి, ఈ కొత్త ఆకాశం, నేను చేయబోయే పరిపాలన అన్నిటి గురించి నీవు ఈ సంగతులను చూసి రాయు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికైనా ఒక కథలాగా ఇది చెప్పామనుకో, ఎవడండి చూసొచ్చిన వాడు అంటారు, అంతే కదా? ఎవడండి అక్కడికి వెళ్ళి చూసొచ్చిన వాడు అంటారు. లేదు, చూసి వచ్చిన నరుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసి వచ్చిన నరుడు ఉన్నాడు. చూసి వచ్చిన నరుడు తాను చూసిన సంగతులు ప్రత్యక్షంగా దేవుని దర్శనాన్ని చూసినవాడు, దేవుని పనిని చూసినవాడు, దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేసింది చూసినవాడు, అవన్నీ కూడా చూసి రాస్తున్న సంగతులు. దేవుని స్తోత్రం కలుగు. ఆయన స్వరం వినినవాడు, ఆయన దర్శనాన్ని పొందినవాడు, ఆయన దివ్య దర్శనం ఎదుట సాగిల పడినవాడు, ఆయనను తాకినవాడు, ఆయన స్వరం వినినవాడు, ఆయన సంగతులు చెప్పే సంగతులన్నీ ప్రత్యక్షంగా రాసినవాడు మనలాంటి నరుడు ఒకడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగినవాడు. అతడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూశాడట. ఆ చూసిన తర్వాత ఏం జరిగింది చూడండి. నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము
తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి భూమి మీదకి దిగి వచ్చి చూశాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తె అంటే ఎవరు? సంఘము. సంఘము చెప్పండి. సంఘము. సంఘము అంటే ఒక్కరు కాదు. సంఘము అంటే నువ్వు కలిసి ఉన్నప్పుడే సంఘము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏ వాక్యమైనా వ్యక్తికి చెప్పడు, సంఘానికి చెప్తాడు. దేవుని స్తోత్రం. ఎవరికి చెప్తాడు? సంఘానికి చెప్తాడు. నువ్వు అది రిసీవ్ చేసుకునే పరిస్థితిని బట్టి, నీ మనసు తీసుకునే పరిస్థితిని బట్టి నువ్వు దానిని వినటమా వినకపోవటమా అనేది నీ అంతర్గత విషయం. అయితే దేవుడు సంఘాన్ని ఎలా అలంకరించుకోమంటున్నాడో తెలుసా? పెండ్లి కుమార్తె వల్ల అలంకరించుకోమంటున్నాడు. ఇప్పుడు పెండ్లి కుమార్తెను ఎందుకు పోల్చాడు అని అంటే, పెండ్లి కుమార్తె పెళ్లిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కదా. అవునా? అవును, ప్రత్యేకమైన వ్యక్తి. మనందరము పెళ్లికి వెళ్ళాము. ఎవరి కోసం వెళ్ళామో తెలుసా? ఆమె పెళ్లి అని వెళ్ళాము అంతే. ఎవరైతే పిలిచారో ఆమె పెళ్లి అని వెళ్ళాం. అవునా? జాగ్రత్తగా ఆలకించాలి. ఇది పెళ్లి ప్రసంగం కాదు, నిజానికి ఇది పెళ్లి ప్రసంగం. పెళ్లిల్లో ఎవరు కూడా ఈ ప్రసంగాలు చేయటం లేదు. పెళ్లిల్లో నువ్వెలాగుంటున్నావు, అతను ఇంటికి వచ్చేసరికి నువ్వేం చేయాలి, లేకపోతే ఆయన బయటికి వెళ్ళేసరికి నువ్వేం చేయాలి, ఇవే చెప్తున్నారు. కానీ మాట వినండి, ఇది పెళ్లి ప్రసంగం. కానీ అసలు ఇప్పుడు నీ మాట ఆలకించు. మనందరము ఎందుకు వెళ్తున్నామంటే, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో ఒక ప్రమాణం చేయబోతున్నాడు. చేసిన ప్రమాణం బట్టి తన జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. అందుకని మనందరం పెళ్లికి వెళ్ళబోతున్నాం కదా. ఇప్పుడు పెళ్లికి వెళ్ళేటప్పుడు పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎవరు కేంద్ర బిందువు అవుతున్నారు అని అంటే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. అంతేనా? అవును. పెళ్లి కుమార్తె గురించి మనం వింటున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు ఆమెలో ఒక ప్రత్యేకమైన అలంకారం కదా. మనలా ఉంటుందా? ఉండదు. మనలా ఉంటారా? ఉండరు. పర్వాలేదు, కొనసాగించవచ్చు. అర్థమైందా? మనకి ఇలాంటి సందర్భాలు అలవాటే. కొంచెం ఓపిక పట్టండి, దేవుడు కార్యం చేస్తారు. హల్లెలూయా. ప్రార్థించండి. అయితే ఆమె ఒక ప్రత్యేకమైన ఆభరణాలతో అలంకరించుకుంటుంది. అవును కదా. తన వస్త్రాలు ప్రత్యేకమైనవిగా ఉన్నాయి. మనందరిలో ఆమెను మధ్యలో కూర్చోబెట్టిన పెళ్లి కుమార్తె ఎక్కడుంది తెలుసుకోగలుగుతున్నాం ప్రత్యేకంగా. అంటే ఈ ప్రత్యేకత ఎలా వచ్చింది? అలంకారం వలన, వస్త్రాల వలన వచ్చింది. అంతే కదా. అవునా? ఆమె మామూలుగా ఉన్నప్పుడు మళ్ళాగే ఉండేది కదా. కానీ ఇప్పుడు ప్రత్యేకత ఎందుకు వచ్చింది? అలంకారం వలన, వస్త్రాల వలన వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును. విశ్వాస జీవితము ప్రత్యేకమైన ఆభరణాలతో అలంకరించుకొని ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. పెండ్లి కుమార్తెను గుర్తుపట్టడానికి ఆభరణాలు, వస్త్రము ఎలాగైతే అవసరమవుతుందో, నిన్ను దేవుడు గుర్తుపట్టడానికి నీతి, నియమము, అర్థమవుతుందా? నిజాయితీ, యథార్థత, భక్తి, విశ్వాసము, సమర్పణ, త్యాగము, ఇటువంటివన్నీ కూడా పరిశుద్ధత, ఇలాంటి అనేక ఆభరణాలతో నువ్వు అలంకరించుకోవాలని చెప్తున్నాడు దేవుడు. ఆ అలంకారాన్ని బట్టి నిన్ను ఒక పెండ్లి కుమార్తెగా గుర్తుపడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి అనే వస్త్రము ధరించుకోమని చెప్తున్నాడు. మరి ఆయన యొక్క సద్గుణాలన్నీ కూడా అలంకారంగా ధరించుకోమని చెప్తున్నాడు. అబద్ధం ఆడకుండుట, నిజాయితీగా జీవించుట, భక్తి కలిగి ఉండుట, ప్రార్థనా జీవితం కలిగి ఉండుట, వాక్య జ్ఞానం కలిగి ఉండుట, ఆయన కొరకు బ్రతుకుట, ఆయన కొరకు జీవించుట, ఆయన కొరకు సమర్పించుకునుట, ఆయనకి ఇచ్చిన మాట మీద నిలబడుట, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆభరణమై మనకు అలంకారం అవుతా ఉంటే మనము ఆయన దృష్టిలో అందరిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడతామంట. దేవుని స్తోత్రం. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? మనలో చాలా మంది ఏమనుకుంటున్నాం తెలుసా? మనం అద్దం ముందు నిలబడతామే కానీ అందరికంటే అందంగా ఉండమని అనుకుంటుంటాం కొంతమంది. ఈ ఆలోచన కొంతమందికి ఉంటుంది. నేను అందరికంటే అందంగా ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయదు. దేవుడు మాత్రం మనము ఈ లోకంలో మనుషుల దృష్టిలో ఎలాగో కనిపించినా, ఈ లోకంలో మనుషుల దృష్టిలో మనం ఎన్నిక కాకపోయినా, దేవుడు మాత్రం మన సద్గుణాలను చూసి, ఆయన వాక్యాన్ని విని మనం సరిచేసుకుంటున్న విధానాన్ని చూసి, ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క ఆభరణంగా నువ్వు తగిలించుకుంటుంటే దానివల్ల నీలో వచ్చే అందాన్ని చూసి ఆయన నిన్ను గుర్తించి ఆయన తన హక్కుని తెచ్చుకుంటాడట. హల్లెలూయా. పెళ్లి కుమారుడు పందిర్లోకి వచ్చాడు. ఎక్కడ కూర్చోవాలా చెప్పరేం? ప్రత్యేకమైన స్థలం. అది ఎవరి పక్కన కూర్చోవాలి? పెళ్లి కుమార్తె పక్కనే కూర్చోవాలి. అవునా కదా? ఎక్కడ పడితే అక్కడ కూర్చోడు కదండి. అతడు పెండ్లి పందిర్లోకి ఎందుకు వచ్చాడో తెలుసా? కేవలము పెండ్లి కుమార్తె కొరకు వచ్చాడు. దేవుని స్తోత్రం.
అనేక మంది ఉన్నారు, కానీ ఆ రోజు ఎందుకు వచ్చాడు అంటే పెళ్లి కుమార్తె కొరకు వచ్చాడు. దేవుని స్తోత్రం. వచ్చిన వెంటనే ఎవరిని చూస్తున్నాడో తెలుసా? పెళ్లి కుమార్తెనే చూస్తాడు. అవును, దేవుని స్తోత్రం. ఇది సత్యం. మనం వాస్తవం మాట్లాడదాం. వచ్చిన వెంటనే ఎవరిని చూస్తాడంటే పెళ్లి కుమార్తెనే చూస్తాడు. దేవుని స్తోత్రం కలగలేదు. అలా దేవుడు నిన్ను భూలోకానికి వంగి చూస్తున్నప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన ఆకర్షణతో ఆయన కనిపించగలవా? ఆయన కొరకు సిద్ధపడిన మనిషిగా కనిపించగలవా? ఆయన కొరకు బ్రతికే ఒక విశ్వాసిగా కనిపించగలవా? అయ్యా, నేను అందరిలోనే ఉన్నాను కానీ నీకోసం ఎదురు చూస్తున్నాను అనే మన మనసు చెప్పగలదా? ఆయనతో అందరితోనూ ఉన్నాను కానీ నీకోసమే నేను బ్రతుకుతున్నానయ్యా అని చెప్పగలమా మనం ఆయన్ని చూసి? పెళ్లి కుమార్తె వేదిక మీద కూర్చుంది కానీ అందరిలోనూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాం. పెళ్లి కుమారుడు వేదికలోనికి వచ్చాడు కానీ అందరినీ చూడట్లేదు, ఆమెని చూస్తున్నాడు. ఇది దేవునికి నీకు ఉన్న చివరి సంబంధం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిలో ఆయన నీతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఏంటో తెలుసా? జీవితాంతం నీతోనే జీవించాలని. దేవుని స్తోత్రం. అది వరకు మనిషి చేసిన పాపం వలన దేవుడు మనిషి వేరయ్యారు. అవునా? అవును. దేవునికి మనిషికి ఏమైంది? దూరం పెరిగింది. మన ఆది ఆదాము తాతయ్య గారు చేసిన పాపము దేవుణ్ణి మనిషిని ఏం చేసింది? దూరం చేసింది. ఈరోజు ఈ తీర్పు తర్వాత సంఘముతో దేవుడు పెనవేసుకునే ఆ ముడి ఉందే, అది దేవుణ్ణి మనిషిని దగ్గర చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనిషితో ఒక నిబంధన చేస్తున్నాడు. నీతో నేను కలకాలం ఉంటానంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎవరితో నిబంధన చేయబోతున్నాడు అంటే పెండ్లి కుమార్తెతోనే నిబంధన చేయబోతున్నాడు. పెండ్లి కుమార్తె ఒక ప్రత్యేకమైన అలంకరణతో ఉన్నది. సంఘము పెండ్లి కుమార్తె అని దేవుడు వర్ణిస్తున్నాడు. సంఘము ఏమి అలంకరించుకోవాలి అని అంటే ఆస్తిపాస్తులతోనూ ఆశీర్వాదాలతోనూ పదవులతోనూ ప్రగతితోనూ అలంకరించుకోవడం కాదు, అతని వాక్యం అనే నీతితో అలంకరించుకోవాలి. ప్రతి వాక్యము విని ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకొని ఆ వాక్యము వలన మన మనసును సరిదిద్దుకుంటూ అందంగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్క లేపనము పూసుకొని చర్మము తెల్లగా రావడానికి మనుషులు ఎట్లాగైతే ప్రయత్నం చేస్తున్నారో అలాగా వాక్యము నీ హృదయానికి లేపనంగా పూసుకోవాలి. ఇది నా కోసమే దేవుడు మాట్లాడాడని అనుకోవటంలో తప్పులేదు, కానీ ఆ అనుకునేది సద్గుణంతో ఆలోచించి ఇది నన్ను బాగు చేసుకోమని మాట్లాడుతున్నాడని నువ్వు తలంచి నీ సౌందర్యాన్ని హెచ్చు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మన మానసిక సౌందర్యాన్ని హెచ్చు చేయాలి. వాక్యము నీ అంతర్గత సౌందర్యాన్ని దేవుని దృష్టికి ఏకంగా కనిపించేటట్టు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఉన్నప్పటికీ కూడా అందరి దృష్టి పెళ్లి కుమార్తె మీద ఎట్లాగైతే ఉన్నదో అలాగూ ప్రత్యేకమైన దృష్టి మన మీద కలిగేలాగు దేవుని ఎదుట కనపడడానికి ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం. అప్పుడు ఇదిగో నీతో ఒక నిబంధన చేయటానికి దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో అప్పుడు ఎలాగంటే తెలుసా? 3వ వచనం, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఏర్పడబోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది వరకు ఆదిలో ఏదేను తోటలో మనుషుడు దేవుడు కలిసి జీవించారు. అవునా కాదా? ఎన్ని రోజులు? కొద్ది రోజులు. ఎన్ని రోజులు? కొద్ది రోజులు. ఆనాడు విడిపోయిన నివాసం ఈనాటి వరకు కలిసిందా? కలవలేదు. కలిసే రోజు మాత్రం ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కలిసే రోజు ఉన్నది. అదే దేవుడు మనతో నివాసం చేసే రోజు. దేవుని స్తోత్రం. దేవునితో మనం నివాసం చేసే రోజు. క్రైస్తవులారా, దేని మీద దృష్టి పెడుతున్నారు? మనుషుల మీద దృష్టి పెడుతున్నారా? ఇహలోక సంగతుల మీద దృష్టి పెడుతున్నారా? లేదా మన హృదయ కోరికలు మనవి ఆలకించలేదో దేవుడు అని దాని మీద దృష్టి పెడుతున్నారా? అనారోగ్యం మీద దృష్టి పెడుతున్నారా? ఆస్తిపాస్తుల మీద దృష్టి పెడుతున్నారా? అందచందాల మీద దృష్టి పెడుతున్నారా? కోరుకున్న మనుషులు దక్కలేదని దృష్టి పెడుతున్నారా? అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టి. నీ దృష్టి దేని మీద ఉందో కానీ ఇదిగో ఒకనాడు మాత్రం దేవుడు నీ శ్రమలన్నిటి నుండి విడిపించి నీ నీతిని బట్టి, నీ నిజాయితీని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి ఒకరోజు నీ చెయ్యి అందుకొని నీతో పాటు అతడు జీవించడానికి సిద్ధం చేస్తున్నాడండి మనకు. హల్లెలూయా. ఒకనాడు నీవు నేను దేవునితో కలిసి నివసిస్తాము అని అంటే ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ. నీకు చాలా గర్వించదగిన విషయం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామాన్యుడిని అనుకుంటున్నావే, ఎందులోనూ జయం లేదని అనుకుంటున్నావే, ఏది నాకు కలిసి రావలేదని అనుకుంటున్నావేమో, లేదా సంపాదించింది సరిపోలేదని అనుకుంటున్నావేమో, ఉదయం లేచిన దగ్గర నుంచి
మందులే అని అనుకుంటున్నావేమో, అన్ని ప్రయాసాలు అనుకుంటున్నావేమో, అన్ని అవమానాలే అని అనుకుంటున్నావేమో, ఎవరు నన్ను ప్రేమించిన వారు లేరని అనుకుంటున్నావేమో, ఎవరు నాతో స్నేహం చేయలేదని అనుకుంటున్నావేమో, ఉన్నది పోయిందని అనుకుంటున్నావేమో, పోగొట్టుకున్నానని అనుకుంటున్నావేమో, కోరింది దక్కలేదని అనుకుంటున్నావేమో. ఈ ఆశలన్నీ ఇక్కడే మిగిలిపోయేవి. నీతో శాశ్వతంగా దేవుడు నివసించటానికి ఒక రోజుని ఏర్పాటు చేశాడంటే ఇట్స్ ఆల్రెడీ ఫిక్స్డ్ అంతే. దేవుని స్తోత్రం. ఎప్పటికీ అది నియమింపబడి ఉన్నది. వినండి, ఫలానా రోజు పెళ్లి చేద్దామని పెళ్లి తేదీ నిర్ణయించారు, అవునా? ఆ రోజుకి ఎవరెవరు సిద్ధపడాలి? మనందరమా? పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు సిద్ధపడాలి కదా. వారిద్దరు లేకపోతే పెళ్ళి అయ్యేదా? అవ్వలేదు. అలా దేవుడు మనతో నివాసం చేయడానికి ఒక దినము సిద్ధపరచబడి ఉంది. దేవుని స్తోత్రం. ఆ రోజుకు నువ్వు సిద్ధపరచబడలేకపోతే నీకు ఆ భాగ్యం దక్కేది లేదు. ఆ రోజుకు నువ్వు సిద్ధపడిపోవాలి. వాక్యం వింటూ దినదినము సిద్ధపడిపోవాలి. పాత అవిధేయతలన్నీ వదిలేయాలి. పాతలో ఏదైతే బాప్తిస్తున్నాడు, ఏదైతే వదిలిపెట్టి వచ్చావో వాటన్నిటిని వదిలేయాలి. ఈరోజు కొన్నిసార్లు జీవితంలో వదిలిపెట్టి వచ్చిన జీవితం మీద ఆశ కలగచ్చు, కానీ అది పెంటగా ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం. విడిచిపెట్టిన ప్రతిదాన్ని పెంటగా ఎంచుకోవాలి. విడిచిపెట్టి వచ్చిన జీవితాన్ని పెంటగా ఎంచుకోవాలి. అది ఎవరు చెప్పారు? పౌలు చెప్పాడు. ఇదిగో నేను సమస్తమును ఆయన కొరకు పెంటగా ఎంచుకున్నాను అన్న వాక్యము మన మనసులో పనిచేయాలి. ఈ లోకంలో ఏది దక్కలేదని మనకు వేధిస్తుందో, ఏది కావాలని మనం వెంపర్లాడుతున్నామో, వాటిని పొందలేక మన ఇళ్లలో పోరాటాలు, వాటిని పొందలేక మన జీవితంలో పోరాటము, వాటిని పొందలేక మన జీవితంలో ఒక సంఘర్షణ. బతకాలా ఉండాలనే సంఘర్షణతో కూడా కొంతమంది బ్రతుకుతా ఉన్నారు. వీటన్నిటి మీద దృష్టి పెడితే నీ జీవితం సంపూర్ణంగా బ్రతకలేవు, సంపూర్ణంగా జీవించలేవు. నీవు దృష్టి పెట్టవలసింది ఒకటే, ఈ శ్రమలన్నీ కొద్ది దినములే, నేను నా దేవునితో కలిసి నివాసం చేసే ఒక రోజు ఇట్స్ ఆల్రెడీ ఫిక్స్డ్ అని నువ్వు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆ తేదీ ఇప్పటికే నిర్ణయం అయింది. నేను అందులో ప్రవేశించాలని ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. ఈ లోపల శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కరువు వస్తుంది, ఇరుకు వస్తుంది, రోగం వస్తుంది, అవమానం వస్తుంది, ప్రతిబంధకాలు ఏర్పడతాయి, ప్రతిదీ అడ్డులుగా ఏర్పడుతుంటాయి, అడ్డంకులు ఉంటాయి, అరణ్యం లాంటి మార్గం ఉంటుంది, క్రూర మృగాలు లాంటి మనుషులు ఉంటారు, అనేక పరిస్థితులు ఎదురవుతుంటాయి. కానీ నేను వీటన్నిటిని దాటుకుని, వీటన్నిటి వెనక నాకు దేవుడు ఒకరోజు విజయం ఉంచాడు. నన్ను తన జీవగ్రంథంలో నా పేరు రాసి ఉంచుతాడు, ఎన్నటికీ తుడిపి పెట్టబడ్డు. ఆ రోజు జీవగ్రంథం పేరు తెరిచి, పుస్తకం తెరిచి నా పేరు స్పష్టంగా పిలుస్తాడు. పిలిచిన రోజు నేను ఆయనతో పాటు ఆ మెట్లెక్కి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఆయన నాతో ఒక నిబంధన చేస్తాడు, నీతో జీవితాంతం ఉంటానని చెప్తాడు. ఆ రోజు నా కన్నులకు కన్నీరు ఉండదు. ఆ రోజు నా ప్రతి కన్నీరు తుడిచివేయబడుతుందనే నిరీక్షణ మనందరికీ ఉండాలండి. దేవుని ఈరోజు కొంచెం జీవితం భారంగా అనిపిస్తుంది. ఇక్కడ నిలబడ్డ నేను కూడా ఎన్నో శ్రమలు దాటుకొని వచ్చానండి. ఈరోజు కనిపిస్తున్న నేను ఇలాగ కనిపిస్తున్నాను అంటే నా శ్రమల జీవితం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేక సార్లు నేను మీతో చెప్పాను, ఈ రోజే పెద్ద యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతే బాగున్నా నాకున్న నా జీవితం ఈరోజు కొన్నాళ్ళు బ్రతికించయ్యా, నీ సేవ చేస్తానని రివర్స్ కోరికలోనికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. పరిస్థితులను మార్చగలిగిన వాడు దేవుడు, ఆయన వైపే చూడాలి. మన స్థితిగతులు మార్చగలిగిన వాడు దేవుడు, ఆయన వైపే చూడాలి. మన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన వైపే చూడాలి. మన హృదయాన్ని మార్చగలిగిన దేవుడు, మన విషయంలో ఇతరుల హృదయాలను మార్చగలిగిన దేవుడు కూడా ఆయన వైపే చూడాలి. దేవుని స్తోత్రం. రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మనకు బలమై ఉన్న దేవుడు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన కళ్ళను చూసి మనం మురిసిపోవడం కాదు, మనకున్న ఆస్తిపాస్తులను చూసి మురిసిపోవడం కాదు. పర్వాలేదు, ఇన్ని వేల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు ఆస్తుంది, పర్లేదు, బ్రతికేస్తాను, నా పిల్లలకు కూడా సరిపోద్దని ధీమా వలదు. ఎందుకంటే ధనానికి రెక్కలు వచ్చినా, మనుషులకు రెక్కలు వచ్చినా వారు ఇట్టే ఎగిరిపోతారు. కానీ దేవుని ప్రేమ కలకాలం నీతో నిలిచి ఉంటుంది. అది ఎక్కడి వరకు నడిపిస్తుంది అంటే ఇదిగో ఈ లోకం చేర్చే వరకు నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శ్రమలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, ఇరుకులు వస్తున్నాయా, పరిస్థితి బాగాలేదా, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నానా అనిపిస్తుందా, విసిగిపోతున్నావా, తిరుగుతున్నావా, కాళ్ళు అరిగిపోతున్నాయా,
కనికరం దొరకట్లేదు అనుకుంటున్నావా? దేవుడు కనికరం చూపించట్లేదు అనుకుంటున్నావా? వద్దు వద్దు, అలా అనుకోవద్దు. ఇవన్నీ ఇక్కడ శాశ్వతం కాదు. ఏదో రోజు నీకు విడుదలైనది ఈ లోకంలో కూడా ఉంది. కానీ నీ శ్రమల నుండి పూర్తిగా విడుదలిచ్చే దేవుడు తనతో పాటు ఉంచే రోజు ఒకటి ఉంది. ఆ రోజు నువ్వు, నీ కుటుంబం, నేను నా కుటుంబం ఆయనతో కూడా ఆ రాజ్యంలో ఉండాలని కోరుకుని దాని కొరకు ప్రయాసపడాలి మనందరం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శ్రమలను కలిసే దాటాలి. ఈరోజు శోధనలను కలిసే దాటాలి. కుటుంబాన్ని విడిచిపెట్టుకోకూడదు, అలిసిపోకూడదు, భుజాలు నొప్పి వస్తున్నాయి అనుకోకూడదు, ఈ బరువు భారం నేను భరించలేను అనుకోకూడదు, బాధ్యతల నుండి తొలగిపోకూడదు, అస్తమాటు నేనే 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 అని అనకూడదు. దేవుని సహాయంతో ఈ జీవితాన్ని ఏడ్చాలి. దేవుని భారంతో, దేవుని ఓతతో ఈ జీవితాన్ని కొనసాగించాలి. బ్రతుకు భారమైనదైనా దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. ఆయన ఇచ్చే విశ్రాంతి ఎట్లాగుంటుంది అని అంటే, ఆయన సహాయము మనకు అందిస్తూ, తండ్రి వలె మనల్ని పోషిస్తూ, తల్లి వలె లాలిస్తూ, నీకు అవసరం వచ్చినప్పుడు నీ అవసరాన్ని తీరుస్తూ, నిన్ను సేద తీరుస్తూ, మనుషులందరూ విడిచిపెట్టిన శాశ్వతంగా నీతోనే ఉంటూ, ఇదిగో కడ వరకు కూడా నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధపడినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్యం చేరటానికి మనందరం సిద్ధపడాలి. ఆ రాజ్యంలో ఏముందో తెలుసా? ఇదిగో 3వ వచనం, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇది నిత్య రాజ్యంలో వాగ్దానం. అది అర్థమవుతుందా? కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు మనతో చేసే వాగ్దానం కూడా ఇది. ఆ రోజు దేవునితో మనం నిత్య నివాసం చేయడానికి ఉంటాము. కానీ ఈరోజు దేవుడు మనతో కనిపించడు. కానీ మనతో పాటు ఏ రోజైతే ఆయన రక్షణ కింద నువ్వు తల వంచావో ఆ రోజు నుంచి నీ మీద అభిషేకం ఉండి నీతోనే ఉంటాడు అతడు. దేవుని స్తోత్రం కాదు. కానీ మనకు వచ్చిన కష్టాలను, మనకు ఎదురయ్యే కష్టాలను చూసి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని అనుకుంటాం. కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగు. ఆ శ్రమలో నువ్వు కొంచెం భక్తి నేర్చుకోవాలి. ఆ శ్రమలో నువ్వు కొంచెం ఓర్పు నేర్చుకోవాలి. ఆ శ్రమలో ఎన్నో లోటుపాట్లు నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? రానున్న రోజుల్లో నువ్వు విడిపింపబడతావు. నీలాగా లోటున్న వాళ్ళు అనేక మంది నీకు కనిపిస్తారు. ఆ రోజు నువ్వు వారు ఎదురుగుంటే ఒక సాక్ష్యం చెప్పాలి. ఏమనంటే, ఇంతకంటే ఘోరమైన కష్టం నుంచి నేను వచ్చాను, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నిన్ను విడిచిపెట్టడం చెప్పాలి. దేవుని స్తోత్రం. ఆ లోతు నీకు నేర్పడానికే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు అలా కొన్ని రోజులు ఉండిపోయేటట్టు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు ఏ సంఘం గురించి రాయలేదు, కానీ ప్రకటన గ్రంథంలో రాయబడిన సంఘాలు కాక కొరింథీ సంఘంలో ఒక సంఘం గురించి ప్రస్తావించాడు. మాసిదోనియా సంఘం అంట. దేవుని స్తోత్రం కలుగును. మాసిదోనియా అనే ప్రాంతంలో ఉన్న సంఘం చాలా పేద సంఘం అంటండి. అయినా వారి పేదరికంలో దేవుని యందు సంతోషించారంట. దేవుని స్తోత్రం కలుగును. అలా సంతోషించడం వల్ల వారి పేదరికంలోనే, వారికి ఉన్న దాంట్లోనే ఇతరులకు పంచిపెట్టడం నేర్చుకున్నారంట. దేవుని స్తోత్రం కలుగును. కడుపు నిండాకే కదా పంచిపెడతారు, కడుపు నిండాకే కదా పంచిపెడతారు. అంటే వారి దరిద్రంలో కూడా ఇతరులకు పంచిపెట్టేటటువంటి స్థితి దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును. శ్రమల యందు నువ్వు ఆనందిస్తే శ్రమలో ఉన్న వారిని ఓదార్చే శక్తి ఇస్తాడు దేవుడు. నీకు స్తోత్రం. బాధల యందు నువ్వు ఆనందిస్తే బాధల్లో ఉన్న వారిని ఓదార్చే శక్తి ఇస్తాడు. నీకు స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒకసారి మన సంఘంతో మాట్లాడి, నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. ఒకసారి మన సంఘంతో మాట్లాడి అన్నాడు, ఏ లోటుతో అయితే మనం దేవుని దగ్గరికి వస్తున్నామో దేవుడు ఆ లోటును పూడుస్తాడు. మొదటిది ఇది ఆశీర్వాదం. దీన్ని ఏమంటారు? ఆశీర్వాదం అంటారు. ఏ లోటుతో నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావో ఆ లోటును దేవుడు తీరుస్తాడు. దీన్ని ఏమంటారు? ఆశీర్వాదం అంటారు. తరువాత నిన్ను ప్రమోట్ చేస్తాడంట. ఎలాగా? రానున్న రోజుల్లో అటువంటి లోటు ఉన్నవారిని నువ్వు ఆదరిస్తావు. అది ఆశీర్వాదానికి కారకుడు అవ్వటం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన కష్టాల్లో మనం ఓర్చుకున్నప్పుడు, మన లోటుపాట్లలో మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని దీవించి రానున్న రోజుల్లో అనేక మందికి ఆసరాగా ఉండేటట్లు ఈ రోజు ఏమీ లేదంటున్న నీ చెయ్యనే దీవించబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నమ్మితే దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పు. ఏ జీవితం అయితే లోటుతో ఉందో రానున్న రోజుల్లో అదే జీవితం అనేక మంది జీవితాలను పరిపూర్ణం చేయబోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ కడుపు అయితే ఆకలితో ఉంటుందో రానున్న రోజుల్లో అనేక మంది కడుపులు నింపడానికి దేవుడు వారికి స్తోమత కలగజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ హృదయం అయితే వేదనతో బాధలతో ఉందో రానున్న రోజుల్లో అదే హృదయాన్ని అనేక మందిని ఓదార్చడానికి ఒక మాస్టర్ పీస్ గా నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన జీవితంలో ఆయన చేతిలో నువ్వు దీవించబడబోతున్నావు.
మోకరించి మిగిలిన వాక్యాన్ని వచ్చే వారం ధ్యానించుకుందాం. మనకున్న సమయానికి మనం ముగిద్దాం. ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. ఈ లోపల మనం ముగించాం. ఏ లోటుతో దేవుని దగ్గరికి వచ్చావో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఏ లోటు ఉందో ఈ లోటు శాశ్వతంగా నీ జీవితంలో ఉండదు. గమనించు, నమ్ము. ఏ పరిస్థితితో దేవుని దగ్గర కూర్చున్నావో, ఏ దిగులతో కూర్చున్నావో అది నీకు శాశ్వతంగా ఉండదు. దేవుడు చెప్తున్న విషయం. ఈ విషయాలు నమ్మకమని, నిజమని నమ్మాలి. అంతే. ఇవి నమ్మకం, ఇవి నిజం. అందుకొరకు ప్రత్యక్షమైన సాక్షిని నేనున్నాను. ఏ ఎద్దడితో, ఏ బాధతో, ఏ పరిస్థితుల్లో నేను నలిగిపోయాను, ఇప్పటి పరిస్థితుల్లో వాటిని పరిపూర్ణం చేసే సమృద్ధినిచ్చాడు దేవుడు. నన్ను లేవనెత్తిన దేవుడు, శూన్యములో సమస్తాన్ని సృష్టించిన దేవుడు. అరే, నీ జీవితంలో అన్నీ ఉన్నా కానీ దేవుడు మేలు చేయట్లేదని అనుకుంటున్నావా? ఆయన మేలు చేయడానికి నీకు అన్నీ ఉండని అవసరం లేదు. నీ హృదయంలో ఒక భక్తి భావం, ఆయన మేలు చేసే వరకు ఎదురు చూపులు. దానిని ఇందాక సేవకులు చెప్పారు, ఏమని? నిరీక్షణ అని. దేవుని స్తోత్రం. నిరీక్షణ కలిగి ఉండాలని. మన ఎదురు చూపులు ఒకటే అవ్వాలి. ఈ లోకల్ ఈ శ్రమలన్నీ నేను దాటుకుని వెళ్ళిపోతాను. దేవుడు ఒకనాడు నన్ను ఈ శ్రమల నుండి విడిపిస్తున్నాడు. నన్ను ఒకనాడు దేవుడు ఈ శ్రమల నుండి బయటపడుతున్నాడు. కానీ రానున్న రోజుల్లో నేను దేవుని పక్కనే నివసించబోతా ఉన్నాను. దేవుడు నాతో నివాసము చేయబోతా ఉన్నాడు. ఆ రోజు నా కన్నుల్లో ప్రతి బాష్ప బిందువు తుడిచి వేయబడుతుందంట. ఇదిగో ఏడుపు ఉండదంట, దుఃఖం ఉండదంట, మరణం ఉండదంట అనే విషయాలు నిరీక్షించాలి. మన జీవితాలకు జయం ఉందని దేవుడు చెప్తున్నాడు. మన జీవితాలు జయం పొందుతాయని దేవుడు చెప్తున్నాడు. మన జీవితాలు ఓడిపోవని దేవుడు చెప్తా ఉన్నాడు. జయించే రోజు ఒకటి ఉంది. అయితే అంతవరకు నువ్వు భక్తిని, విశ్వాసాన్ని, ప్రార్థనను, నమ్మకాన్ని, నిజాయితీని అన్నిటిని కూడా వాక్యమును వింటూ ప్రతి వాక్యాన్ని ఆభరణాలుగా ధరించుకొని సుందరమైన విశ్వాసిగా ఆయన కన్నులకు కనిపించాలి. శ్రమ నిన్ను రాటిదేల్చాలి. శ్రమ నిన్ను అందంగా చేయాలి. శ్రమ నిన్ను సౌందర్యవంతుడిగా చేయాలి. సంఘము సౌందర్యంగా కనిపించాలి. శ్రమల నుండి వచ్చిన సంఘము, ఇదిగో వీరు ఎక్కడి నుండి వచ్చారు అంటే మహాశ్రమల నుండి వారు వస్త్రములు ఉతుకుని తెలుపు చేసుకున్నారని నన్ను చెప్తున్నారు. అంటే శ్రమలు ఆనందానికి తీసుకెళ్ళి వెళ్తాయి, చీకటి వెలుగులకు నడిపించుకుని వెళ్తుంది. ఇదిగో అంధకారము ఇదిగో తేజోమయమైన ఆ రాజ్యంలో మనల్ని ప్రవేశింప చేస్తుంది. నమ్ము, నిజమిది. నమ్ము, నిజమిది. నమ్ము, నిజమిది. నీ ప్రతి బాష్ప బిందువు తుడిపి వేయబడుతుంది. ప్రతి లోటు పూడ్చివేయబడుతుంది. అయితే మనసును కఠినం చేసుకోకు సుమా. మనసును అలంకరించుకో ఆయన వాక్యము చేత, మనసును అలంకరించుకో ఆయన కట్టడల చేత, మనసును అలంకరించుకో ఆయన ఆజ్ఞ చేత. ఆయన కన్నులకు ఇంపైన విశ్వాసగా కనిపించు. నీ కొరకే ఆ రోజు ఆ దినం ఏర్పాటు చేయబడింది. నీ కొరకే కొత్త ఆకాశము, నీ కొరకే కొత్త భూమి, నీ కొరకే కొత్త రాజ్యము. ఆయన అప్పుడు దూరంగా ఉండడు, నీతోనే ఉంటాడు. ఆ దినము మరి ఏర్పాటు చేయబడబోతుంది. మనతో పాటు ఆయన జీవితాంతము ఉండేటట్టు చేస్తాడు. ఆ మరణం ఇంకా లేదంట. అసలు అటువంటి రాజ్యంలోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాము. కాబట్టి ఇక్కడ సంగతుల గురించి దేవుని విడిచిపెట్టుకుంటావా? ఇక్కడ సంగతుల గురించి దేవునికి దూరం అవుతావా? ఇక్కడ సంగతుల గురించి విశ్వాసాన్ని మానుకుంటావా? వలదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇదిగో మనకు ఒక విజయవంతమైన రోజు ఉంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీవు చెప్పిన మాటలు నమ్మకమును నిజమై ఉన్నాయి. నాయనా పరిశుద్ధాత్ముడా, నీవు చెప్పిన ప్రతి సంగతి మా జీవితంలో జరుగుటకు వీలుగా మా మనసును సిద్ధం చేసుకోవడానికి సహాయం చేయండి. మా మనసును అలంకరించుకోవడానికి సహాయం చేయండి. నీ దృష్టిని ఆకర్షించే విధంగా నీ వాక్యముల చేత మా మనస్తత్వాన్ని, మా హృదయాన్ని అలంకరించుకునే ఆలోచన, జ్ఞానం మాకు ఇవ్వు. నీవెంత శక్తిమంతుడవో, నీవెంత పరిశుద్ధుడవో ఆ సంగతులు మేము తెలుసుకొని ఈ ఇహలోక ప్రతి కష్టమును, దీని నుంచి దేవుడు నన్ను ఒకరోజు బయటకు తీయబోతున్నాడనే నిరీక్షణతో బ్రతుకుటకు మాకు ఓపికివ్వు నాయన. ఓపికివ్వు తండ్రి, ఓర్పునివ్వు నాయన. మనుషులు మమ్మల్ని నిందించవచ్చు, మనుషులు సహాయం చేయకపోవచ్చు, కష్టానికి రాకపోవచ్చు, శ్రమలు మమ్మల్ని వేధించవచ్చు. కానీ విడిచిపెట్టబడని హస్తము మాత్రము, విడిచిపెట్టని హస్తము మాతో కూడా ఉన్నదన్న విషయం మర్చిపోకుండా
ఇదిగో మమ్మల్ని ఆ రాజ్యానికి తోడుకొని తీసుకొని వెళ్తుందనే నిరీక్షణతో మేమందరం ఎదురు చూడడానికి సహాయం చేయండి. ఇదిగో వాన వచ్చి వెలిసిపోయినట్లు మా జీవితంలో కష్టాలు వచ్చి వెలిసిపోతుంటాయి. కొన్ని తుఫానులై కొన్ని రోజులు మా జీవితంలో కూర్చున్నా కానీ అవి ఏమాత్రం హాని చేయవని మేము నమ్ముటకు సహాయం చేయండి. గాలి తుఫానును అంచగలిగిన దేవుని మాట యందు నమ్మిక ఉంచటానికి సహాయం చేయండి. మీ ప్రతి మాట మాకు బలాన్ని చేకూర్చడానికి, మీ ప్రతి మాట మమ్మల్ని బలవంతులు చేయటానికి, మీ ప్రతి మాట మా హృదయ మాలిన్యాన్ని తీసివేసి మనిషిగా తీర్చి నమ్మకమైన విశ్వాసిగా మీకు కనిపించడానికి సహాయం చేయమని, అట్టి బలమైన పని పరిశుద్ధాత్ముడా ఈ వాక్యం ద్వారా వారి హృదయాల్లో జరిగించమని, చేదైన వేరు ప్రతిదీ కూడా మధురంగా మార్చమని, మారా నీళ్లను మధురంగా మార్చింది నీ హస్తము, అలాగూ ప్రతి చేదైన హృదయాన్ని, చేదైన ఆలోచనలను మధురంగా మార్చున నాయన. ఆ విశ్వాసాన్ని విశ్వాసానికి మార్చు, విశ్వాసాన్ని అధిక విశ్వాసంలోనికి తీసుకొని వెళ్ళు. అధిక విశ్వాసంలో నుంచి అమూల్యమైన విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించి నీ కొరకే బ్రతికే జీవితం మాకు ఇచ్చి ఆ అమూల్యమైన రాజ్యంలో మమ్మల్ని ప్రవేశింపచేయమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమాలుకొని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.